వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల నేతన్నలు విలవిలలాడుతున్నారు. 2.5 ఏళ్లుగా రేవంత్ సర్కారు నేత కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. బకాయిలు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నది. ఇప్పటి వరకు 15 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న సర్కారులో చలనం లేకుండా పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కలకలలాడిన వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ పాలనలో విలవెల్లాడుతోంది. రేవంత్ సర్కార్ సిరిసిల్ల నేతన్నపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఆర్డర్లన్నీ టెస్కో ద్వారా అందించి నేతన్నలకు అండగా ఉంటామని హామీనిచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లుగా గోసపెడుతోంది. కేవలం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లిచ్చి ఇతర ప్రభుత్వ ఆర్డర్లను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ చేతులెత్తేస్తోంది. ఇందిరమ్మ చీరల ఆర్డర్లు కూడా ఏడాదికి 2 సార్లు ఇస్తామని ఇప్పటి వరకు ఒక ఆర్డర్ మాత్రమే ఇచ్చింది. ఈ ఏడాది 2వ విడతగా మరో చీర కోసం ఆర్డర్లు ఇచ్చిన కార్మికులకు చేతి నిండా పని దొరకడం గగనమైంది. దీనికి తోడు సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వాల్సిన 250 కోట్ల బకాయిలను పెండింగ్లో పెడుతూ వారి సహనానికి పరీక్ష పెడుతోంది. ఇటీవల సిరిసిల్లలో ఇందిరమ్మ చీరల కొనుగోలు ప్రక్రియ, థ్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించిన చేనేత జౌళి శాఖ రాష్ట్ర డైరెక్టర్ శైలజ రామయ్యార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 250 కోట్ల బకాయిలకు గాను మొక్కుబడిగా 12 కోట్ల విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిరిసిల్ల నేతన్నలపై కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది. కేసీఆర్ సర్కారు హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లను నిలిపివేసింది. బకాయిలను కూడా పెండింగ్లో పెట్టింది. దీంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. సుమారు 15 మంది నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు, సరైన ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. తప్పని పరిస్థితుల్లో ఒత్తిడితో ఏడాదిన్నర తర్వాత అరకొరగా ప్రభుత్వ ఆర్డర్లు, ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చింది. కానీ బకాయిలను మాత్రం నిర్లక్ష్యం చేసింది. 300 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి తీరా 60% చెల్లించి చేతులు దులుపుకుంది. ఇతర ప్రభుత్వ ఆర్డర్ల బకాయిలు చెల్లించలేదు. వస్త్రాలను సేకరించిన బిల్లులు కూడా చెల్లించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘోర పరాభవం చెందడంతో షాక్ తిని సర్కార్ వస్త్ర పరిశ్రమను పట్టించుకోవడం లేదు. ఎన్నికల తర్వాత 60 కోట్ల రంజాన్ తోఫాను టెండర్ల ద్వారా ప్రైవేట్కు అప్పగించింది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లను సైతం ఇచ్చి నెల రోజుల తర్వాత రద్దు చేసింది. వస్త్రాల సేకరణను టెండర్ల ద్వారానే తీసుకోవాలని జీవో నెంబర్ 1కు విరుద్ధంగా టెండర్లకు పోయింది. ఈ విషయమై చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఆర్డర్లను టెస్కో ద్వారా వస్త్రాల సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు పాటించుకోవడంపై నేతన్నలు మండిపడుతున్నారు. నేతన్నలకు బకాయిలు చెల్లించాలన్న సోయి కాంగ్రెస్ సర్కారు లేకుండా పోయింది. 2023లో కేసీఆర్ సర్కారు ఇచ్చిన బతుకమ్మ చీరలు, తదితర ప్రభుత్వ ఆర్డర్లకు 300 కోట్ల బకాయిలు చెల్లించామని ప్రగల్భాలు పలుకుతుంది. వాస్తవానికి ఈ బకాయిలను ఈ జనవరిలోగా పూర్తిగా చెల్లిస్తామని సర్కారు చెప్పింది. కానీ మున్సిపల్ ఎన్నికల తర్వాత బకాయిలను నిలిపివేసింది. అంతేగాక ఆర్డర్లను బంద్ చేసి ప్రైవేట్కు టెండర్లు అప్పగించింది.